స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవస్థ పట్ల సుస్థిరం వనరుల సామర్థ్యంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్బీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఖాన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడారు. నేటి పరిస్థితుల దృష్ట్యా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ స్థిరత్వం కోసం చాలా కీలకమన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవల్లో రీసైక్లింగ్ కీలకమైన అంశమన్నారు. చెత్త నియంత్రణ ఇంటి నుండి ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉంటాయన్నారు. ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తూ డ్రైన్ శుభ్రపరుస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్ ప్రక్రియ అనేది ఒక డిపార్ట్మెంట్కో వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది సమాజ బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత కాలుష్యరహిత సమాజం కొరకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరువేరు డస్ట్బిన్స్ లో వేయడం వల్ల వాటిని సేకరించే శానిటేషన్ సిబ్బందికి సులభంగా ఉంటుందన్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల వాటిని సపరేట్ చేసి డిస్పోజల్ చేయడం కష్టమవుతుందన్నారు. రీసైకిల్ రీయూజ్ కాలుష్య నియంత్రణపై పోస్టర్ను ఆవిష్కరించారు. డిపిఓ రాంబాబు, హెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు. మనం చాలా మంచి వాతావరణంలో ఉండాలి అని అనుకుంటాం. మన చుట్టూ చాలా నీట్గా ఉండాలి, మనం పీల్చే గాలి చాలా, కానీ దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంటే మాత్రం అన్ని క్వశ్చన్ మార్క్స్. సో ఒక హౌస్ హోల్డ్లో మీరు ఉంటున్నారంటే మార్నింగ్ మీరు డోర్ ఓపెన్ చేయగానే మీ మైండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే శానిటేషన్ వర్కర్ వచ్చి రోడ్ క్లీన్ చేసేయాలి, డ్రైన్ క్లీన్ చేసేయాలి. సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో స్టేక్ హోల్డర్సే అని చూపించడానికే ఈ ఫోరం. సో ముఖ్యంగా శానిటేషన్ అనేది వే ఆఫ్ లివింగ్. మీరు కొందరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది. అదే కొందరి ఇంటికి వెళ్ళారనుకోండి అన్నీ కూడా చిందర వందరగా ఉంటాయి. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్. సో మనం వేస్ట్ని ఈరోజు మీకు ఒక వర్క్షాప్ చెప్పారు, ఏ వేస్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది, ఏ బిల్లో వేయాలి అని. అది నెక్స్ట్ లెవెల్. కానీ వేస్ట్ని సరిగా డిస్పోజ్ చేయడం అనేది అది మన లైఫ్ స్టైల్. ఆఫీసర్స్ కూర్చున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎస్పీ గారికి శానిటేషన్తో సంబంధం ఏంటి? అసలు మనం ఏదైనా తప్పులు చేస్తే అది కేసు రూపంలో ఉంటే వాటికి జడ్జిమెంట్ ఇచ్చే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎందుకు కూర్చున్నారు అని మీ అందరికీ కూడా ఆలోచన రావాలి. సో ఇది శానిటేషన్ అనేది ఒక డిపార్ట్మెంటో ఒక వ్యక్తితో కాదు, సమాజ బాధ్యత. గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం హైకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఉన్న దానిలో ఎప్పటికప్పటికి ప్రతి రోజుకి కూడా ఎకోసిస్టమ్ దెబ్బతిని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగ చేయాలి అనేది అవగాహన అనేది లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మన సొసైటీని కానీ మన ఉండే సిటీని కానీ వాళ్ళని డిస్టర్బ్ అయిపోయి ఈ పొల్యూషన్ అన్ని రకాల పొల్యూషన్స్తో పెరిగిపోయేలాగా అవుతుందని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ సమ్ సర్టెన్ ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు మనకి రకరకాల పొల్యూషన్స్ మీకు మార్నింగ్ వినూత్న గారు ఎంఎస్ఓ గారు కొన్ని డిస్ప్లేస్ చేసి ఎలాంటి వేస్ట్ మేనేజ్మెంట్ ఏ టైప్ ఆఫ్ వేస్ట్ని దేనిలో వేయాలి, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పటికి స్టిల్ మీకు కొన్ని ఇండికేషన్స్ దానిలో డిస్ప్లే చేయడంతో చెప్పగలిగారు తప్ప చాలా మందికి ఇంక్లూడింగ్ అస్ తెలియదు అసలు ఇది ఏ వేస్ట్లోకి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు మైక్ పెట్టుకొని గొంతెత్తి అరిచి మరీ పొడి చెత్త తడి చెత్త ఇలా వేయండి అన్నా కానీ ఎవరికి ఏమీ పట్టదు. మీరే కాదు, అందరూ, అది లిటరేట్స్ అవ్వచ్చు, ఇల్లిటరేట్స్ అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి మన సొసైటీ మారాలంటే మన దగ్గర నుండి మార్పు రావాలి అనేది అది ఖచ్చితంగా వాస్తవం.